కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. ఈనాటి ప్రెస్ మీట్కు పిలువగానే విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు స్వాగతం, నమస్కారం. నేటి ఈ ప్రెస్ మీట్ ఆలయ అభివృద్ధి గురించి వివరించడానికి ఏర్పాటు చేయడం. ప్రస్తుత ఆలయ ప్రాంగణం చాలా చిన్నదని చెప్పి మనందరికీ కూడా తెలుసు. ఈ ప్రస్తుతం ఉన్న ప్రాంగణము మన దగ్గర 26 గుంటలు మాత్రమే ఆలయ ప్రాంగణం ఉంది. ఆ ఒక్క ప్రాంగణంలో దాదాపుగా ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది. అప్పుడు మనకు వందల సంఖ్యలో మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటానికి సరిపోయింది. ఇప్పుడు ఆ భక్తుల సంఖ్య వందల నుంచి వేల సంఖ్యకు మారిపోవడం చేత వచ్చే భక్తులకు మనం అధునాతన సౌకర్యాలు, త్వరితగతిన దర్శనాలు కల్పించడం కోసం అని చెప్పి ప్రభుత్వం వచ్చే భక్తు మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం అని చెప్పి ఆలయ విస్తీర్ణ పనులు మొదలు పెట్టడానికి కోసం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే మన అర్చక బృందం వారితో కూడా ప్రభుత్వం చర్చించి వారి యొక్క సమ్మతితోటే శృంగేరి పీఠాధిపతి వారులని ఇప్పటికీ మన దేవస్థానం తరఫున గౌరవ ప్రభుత్వం ఈ వేములవాడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శృంగేరి పీఠాధిపతుల వారిని ఇప్పటికి 4 సార్లు మనం కలవడం జరిగింది. కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి అన్నిగా మన అర్చక బృందంతో వెళ్ళి ప్రభుత్వ విప్ గారు శృంగేరి పీఠాధిపతి గారికి అన్ని విషయాలు వారికి వివరించడం జరిగింది. ఈ యొక్క ప్రస్తుతం ఉన్న దేవాలయ పరిస్థితి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయం ప్లాను, తర్వాత ఏ రకంగా ప్రతిపాదిస్తే భక్తులకి ఎంత మంచి సౌకర్యం జరుగుతుంది అన్నీ కూడా స్వామివారికి వివరించగా స్వామివారిని ఈ యొక్క ప్రతిపాదనలని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ 4 సార్లు వారితోటి చర్చించిన అనంతరం వారి పరిశీలన అనంతరం చివరికి మీరు ఈ రకంగా ఆలయ అభివృద్ధి చేయండి, తర్వాత దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ ఆలయం ఇంకొక 1000 సంవత్సరాలకు కూడా వచ్చే భక్తులకు సదుపాయంగా ఉంటుందని చెప్పి స్వామివారు సెలవిచ్చారు. వారి యొక్క ఆజ్ఞానుసారం శ్రీముఖానుసారం మనం ప్రభుత్వం ఆలయ నిర్మాణం కోసం అని చెప్పి స్థపతి గారి యొక్క అడ్వైజ్ తీసుకొని తర్వాత ఆర్కిటెక్ట్ గారిని నియమించుకొని ఆర్కిటెక్ట్ గారి వారి యొక్క ప్రతిపాదనలు కూడా ప్లాన్స్ కూడా అన్నీ కూడా పరిశీలించిన మీదట ఈ యొక్క ఆలయాన్ని 26 గుంటలుగా ఉన్న ఆలయాన్ని దాదాపుగా ఆ యొక్క విస్తీర్ణాన్ని 4 ఎకరాలకు తీసుకెళ్ళి దాంట్లోనే కోడలు తిరగడానికి కానీ తర్వాత భక్తుల యొక్క క్యూలలో భక్తులు కూర్చోవడానికి వసతి, తర్వాత క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి ప్రస్తుతం ఉన్న ధర్మగుండాన్ని స్వామివారికే వాడేటట్లుగా ఇంకో ధర్మగుండాన్ని భక్తుల కోసం సపరేట్గా ఏర్పాటు చేసేటట్లుగా ఈ రకంగా అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఒక ఆర్కిటెక్ట్ గారు స్థపతి గారి ఆమోదంతో ఇంజనీర్స్ ఆమోదంతో ఆ ఒక ప్లాన్ కూడా వారు రూపొందిస్తున్నారు. ఇంకా ప్లాన్ తుది రూపకంగా త్వరలోనే మన ముందుకు రాబోతుంది ఆ ప్లాన్ అని కూడా మీకు తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడున్న కళ్యాణ మండపంలో భక్తులు కళ్యాణం చేసుకోవడానికి దాదాపుగా మనకు రోజుకు చాలామంది భక్తులు ఇక్కడ ప్లేస్ సరిపోక కళ్యాణం చేసుకోకుండా నిరుత్సాహంగా బయటికి పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. మనకు 150 కళ్యాణాలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది.
మనకు సోమవారాలు అయితే దాదాపు 500 వరకు కళ్యాణాలు చేసుకుంటామని చెప్పి ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్లేస్ మన దగ్గర అందుబాటులో లేక ఒక కళ్యాణ టికెట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. దానివల్ల వాళ్ళు కొద్దిగా నిరుత్సాహం కూడా చెందుతున్నారు. అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టింది. తర్వాత మన దగ్గర తలనీళ్ళను సమర్పించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ప్రస్తుతం ఉన్న 2 కళ్యాణ కట్టలు ఉన్నప్పుడు కూడా ఒక కళ్యాణ కట్టలు మనకి ఏమాత్రం కూడా సరిపోవట్లేదు. అందుకని చెప్పి ఒక నూతనంగా ఒక కళ్యాణ కట్ట నిర్మించుకోవడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క పనుల శంకుస్థాపనకు మనకి 20వ తారీఖు నవంబర్ 2024 వచ్చి ఈ యొక్క పనులన్నీ కూడా చేయడానికి కోసం అని చెప్పి వారు శంకుస్థాపన కూడా గావించడం జరిగింది. ఆ ఒక్క శంకుస్థాపనలో భాగంగానే మన ఆలయ విస్తీర్ణం కోసం అని చెప్పి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 25-26 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఇంకొక 26 కోట్ల రూపాయలు కూడా మొత్తానికి 76 కోట్ల రూపాయలు అలకేట్ చేస్తూ ప్రభుత్వం మనకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే అన్నదానానికి మన ప్రస్తుతం ఉన్న అన్నదానం బిల్డింగు దాని దీనస్థితికి చేరుకున్నది. దానివల్ల మనకు రోజుకు 500 నుంచి 600 మంది భక్తులకు మాత్రమే అన్నదాన సౌకర్యం కల్పించడం జరుగుతున్నది. అలాగే గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరంగా వచ్చే ప్రతి రాజన్న దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కూడా అన్నదానం చేయించి పంపించాలనే ఒక సదుద్దేశంతో మన ప్రభుత్వ విప్ గారు ఇద్దరు కలిసి అన్నదాన భవన నిర్మాణం కోసం అని చెప్పి 35,25,00,000 రూపాయలు ప్రభుత్వంతో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ఒక్క ప్లాన్స్ ఎస్టిమేట్స్ కూడా అన్నీ రెడీ అయిపోయినాయి. టెండర్ ప్రాసెస్ కూడా చివరి దశలో ఉన్నదని కూడా తెలియజేస్తున్నాం. ఆ బిల్డింగ్ కూడా త్వరితగతిన మనకు అందుబాటులోకి వస్తే నిత్యంగా మనకు రోజుకు 10,000 మంది నుంచి 15,000 మంది వరకు భక్తులకు మనం అన్నదాన సౌకర్యం కల్పించడానికి వీలవుతుందని కూడా తెలియజేస్తున్నాం. అలాగే చాలామంది భక్తులు ఇప్పటికే మనకు అన్నదానానికి విరాళం ఇవ్వడానికి బియ్యం కానీ తర్వాత వేరే సరుకులు కానీ తర్వాత ధనరూపంగా కానీ ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అయినప్పుడు కూడా మన దగ్గర స్థలభావ పరిస్థితి వల్ల మనం అది చేయలేకపోతున్నాము. ఈ యొక్క ఏదైతే 10 నుంచి 15,000 మంది భక్తులకు 1,000 మంది భక్తులకు అన్నదానం కల్పిస్తే వచ్చే బీద భక్తులకి తర్వాత ఆ రాజన్న ప్రసాదం తీసుకోవాలని తలపించే భక్తులందరికీ కూడా మన యొక్క వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చిన వాళ్ళు అవుతాము. దాతలు కూడా ఇంకా అధిక సంఖ్యలో ముందుకు వచ్చి వాళ్ళే అన్నదానం నడిపించే స్టేజ్ కూడా వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం కూడా 35 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. శృంగేరి పీఠాధిపతి వారులని 9వ తారీఖు సెప్టెంబర్ 2024 రోజు ప్రభుత్వ విప్ గారి ఆధ్వర్యంలో వారిని కలవడం జరిగింది. అలాగే 18వ తారీఖు నవంబర్ 2024 రోజులు శృంగేరి పీఠాధిపతి గారు విజయవాడ విచ్చేసిన సందర్భంలో వారిని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన దేవస్థానం అర్చకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి వారితో చర్చలు జరిపారు. రీసెంట్గా కూడా 27వ తారీఖు ఏప్రిల్ రోజు కూడా మన ప్రభుత్వ విప్ గారి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, స్థపతి గారు, ఆర్కిటెక్ట్ గారు, దేవాలయ ధార్మిక అడ్వైజర్ అలాగే మన అర్చకులు అందరం కలిసి కూడా మరి ఒకసారి స్వామీజీ గారిని కలిసి ఆ స్వామీజీ గారి యొక్క ఆమోదము వారి యొక్క అనుమతులు కూడా మనము ఈ యొక్క ఆలయాన్ని విస్తీర్ణం చేసుకోవడానికి వారి అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ముందుకు పోతున్న తరుణంలో కొందరికి కొన్ని డౌట్స్ అనేది కలగడం జరుగుతున్నది. దాని డౌట్స్ని క్లారిఫై చేయడానికి స్వామీజీ వారు కూడా ఈ విషయంలో ఈ ఆలయం విస్తీర్ణం జరిగినప్పుడు ఆలయ దర్శనాల విషయం, భక్తుల కల్పించే సదుపాయాల విషయం వారు కూడా చాలా క్లుప్తంగా తెలియజేయడం శాస్త్రయుక్తంగా తెలియజేయడం జరిగింది. ఆ ఒక్క వివరాలు కూడా మా ప్రధాన అర్చకుల వారు అలాగే మా ఉప ప్రధాన అర్చకుల వారు శాస్త్రయుక్తంగా వారు తెలియపరుస్తారు. కాబట్టి ఉప ప్రధాన అర్చకుల వారిని ఆ ఒక శాస్త్రయుక్తంగా స్వామివారు తెలియజేసిన వివరాలు ప్రెస్ వారికి తెలియజేసుకుంటారు. రూపాభ్యాం యాదేవి సర్వమంగళ దయో సంస్వారణాం పుంసాం సర్వతో జయమంగళం. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రం దక్షిణ కాశీ భాస్కర క్షేత్రమని హరిహర క్షేత్రమని అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో లక్షలాది మంది భక్తులు నిరంతరం కూడా స్వామి దర్శనానికే తలపిస్తూ నిరంతరం కూడా స్వామివారికి అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు స్వామివారి దర్శనాన్ని అపేక్షిస్తుంటారు, కోరుతుంటారు, విశేషంగా పాల్గొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయాన్ని విస్తీర్ణం చేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వారు మన యొక్క ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు
మరియు ఆలయ అధికారులు, కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూపకల్పన, మరి ఏ రకంగా విస్తీర్ణం చేయాలి, దీన్ని భక్తులకు ఏ రకంగా సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి క్రమంలో ఆలయంలో ఉండేటువంటి ప్రధాన అర్చకులను కూడా మమ్మల్ని పిలిచి అడగడం జరిగింది. అనేక మార్లు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి మీటింగులో మేము చెప్పినటువంటి అంశం ఒకటే వారికి, సార్ భక్తులందరికీ కూడా ఎంత సౌకర్యవంతంగా చేస్తే దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, మేమందరం కూడా అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాకపోతే ఆలయాన్ని విస్తీర్ణం చేసేటువంటి క్రమంలో అత్యంత పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి మనకు ఆలయాలు, ఉపాలయాలు ఎన్నో ఉన్నాయి ఆలయంలో. అటువంటి ఆలయాలకు ఏ విధమైనటువంటి భంగపాటు కలగవద్దు. ఆలయంలో ఉండేటువంటి విగ్రహాలు వేటిని కూడా ముట్టుకోవద్దు. ఎందుకంటే మనది ప్రాచీనమైనటువంటి భవిష్యోత్తర పురాణంలో ప్రత్యేకమైనటువంటి పౌరాణిక నేపథ్యం ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే అసలు మనకు స్వామివారే కృతయుగం నుంచి ఇక్కడ వెలిసినట్టుగా మనకు పౌరాణికమైనటువంటి నేపథ్యం. అంటే కృతయుగంలోనే ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నట్టుగా స్వామివారిని దర్శించినట్టుగా మనకు భవిష్యోత్తర పురాణంలో ఉంది. అలాగే సూర్యనారాయణమూర్తి దక్షయజ్ఞ సమయంలో తన యొక్క బాహువులను కోల్పోతే స్వామివారిని దర్శించి తిరిగి బాహువులు పొందినట్టుగా మనకు ఉంది. అలాగే త్రేతాయుగంలో రాముడు సీతా సమేతుడై ఇక్కడ స్వామివారిని దర్శించినట్టుగా, ద్వాపర యుగంలో పంచపాండవులు స్వామివారిని ఇక్కడ దర్శించి 5 పాండవుల్లో భీముడు భీమేశ్వర స్వామిని, నకుల సహదేవులు ఉమామహేశ్వర సోమేశ్వర స్వామిని, బాలరాజేశ్వర స్వామిని అర్జునుడు, అమ్మవారిని ద్రౌపది, రాజరాజేశ్వరుని ధర్మరాజు సేవించినట్టుగా ఆరాధించినట్టుగా మనకు భవిష్యోత్తర పురాణంలో మరియు నారద పురాణంలో కూడా పేర్కొనడం జరిగింది. ఇటువంటి పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి ఆలయంలో కొన్ని ఏండ్లుగా ఆ యొక్క మూర్తులకు విశేషమైనటువంటి సందర్భాలలో విశేషమైనటువంటి ప్రతినిత్యము పూజలతో పాటుగా ఉత్సవాలు కూడా నిర్వహణ చేస్తున్నాం. ఒక నృసింహ జయంతి సమయంలో నరసింహస్వామి స్తంభానికి వెలిసినటువంటి ఆ నరసింహస్వామి కూడా మనం జయంతి ఉత్సవం చేస్తాం. అలాగే విఠలేశ్వరునికి ఆషాఢ మాసంలో మనకు తొలి ఏకాదశి నాడు విశేషమైనటువంటి మహాపూజ ఉంటుంది. ఆ విఠలేశ్వర స్వామి సన్నిధిలో ఉండేటువంటి తులసి కళ్యాణ మహోత్సవం చేస్తాము. నిరంతరం స్వామివారికి చతుష్కాల పూజలు మరియు బ్రహ్మోత్సవాలు, శివ కళ్యాణ మహోత్సవాలు, ఇటు రామునికి సంబంధించినటువంటి రామ కళ్యాణ ఉత్సవాలు ఇవన్నీ కూడా మనకు వార్షికోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు విశేషంగా జరుగుతాయి ప్రతి ఆలయానికి. కాబట్టి ఏ ఆలయాన్ని కూడా స్పృశించకుండా అక్కడ ఉండేటువంటి భగవతత్వంతో ఉండేటువంటి ఆ మూర్తులను ముట్టకుండా ఎంత విస్తీర్ణం సాధ్యమైనంత వరకు చేసి ఎంత భక్తులకు మనకు వీలైనంత సౌకర్యం ఏర్పాటు చేస్తే అంత బాగుంటుందనే విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది. అధికారులు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. కొన్ని సమయంలో కొంచెం అంటే మనకు టెక్నికల్గా ప్రాబ్లం వస్తుంది పలాంది అన్నా కూడా ఈ విషయంలో మాత్రం మేము తగ్గేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతి మరియు భారతీయ తీర్థస్వామి వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క సూచనలు, వారి యొక్క దిశానిర్దేశం మేరకే మనకు ముందుకు పోవాలి తప్ప మనం ప్రత్యేకంగా అయినటువంటి నిర్ణయాలు, స్వంత నిర్ణయాలు చేసుకునేటువంటి పద్ధతి మంచిది కాదనే విషయాన్ని చెప్పడం జరిగింది. అదే క్రమంలో మన యొక్క ఆర్కిటెక్ట్ గారు, తర్వాత స్థపతి గారు, అసిస్టెంట్ స్థపతి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, మన యొక్క ఈవో గారు మరియు మా ప్రధాన అర్చకులు అందరం కూడా కలిసి 3 మార్లు మనకు శృంగేరికి వెళ్ళి స్వామివారిని దర్శించి స్వామివారితోటి అనేక రకమైనటువంటి సూచనలు వారి ముందు ఉంచి వారి యొక్క సూచనల మేరకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మాకుండేటువంటి సందేహాలను కూడా వారికి వ్యక్తపరచడం జరిగింది. అన్ని సందేహాలకు కూడా వారు నివృత్తి చేయడం జరిగింది. విశేషించి వారిని ప్రతి విషయం కూడా అడిగాం. వారి నిర్దేశం మేరకే మనం ఇప్పటివరకు కూడా అందరూ కూడా ఏ ఒక్క మూర్తిని కూడా ముట్టుకోకుండానే ఆలయ విస్తీర్ణం అంటే మన ప్రాకారాన్ని విస్తీర్ణం చేసి ఒక 500 కళ్యాణాలు, 1000 కళ్యాణాలు ఒకే రోజు మనం చేసుకునేటువంటి విధంగా, ఒక అభిషేకాలు, ఒక 100 జంటలను ఏకకాలంలో మనకు ఒక సంకల్ప మంటపాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా, అలాగే నివేదన మంటపాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి నివేదన మంటపాన్ని, అలాగే మనకి వాహన మంటపాన్ని ఇవన్నీ నిర్మాణం చేసేటువంటి క్రమంలో ఈ ఆలయ విస్తీర్ణాన్ని రూపొందించడం అనేటువంటిది చేయడం జరిగింది. వాళ్ళు మాకు చెప్పడం కూడా జరిగింది. మేము ఏ విషయంలో ఎప్పుడైతే చెప్పామో స్వామివారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. స్వామివారికి మరి ఒక విషయంలో సూచన అడిగాము, సలహా అడిగాము. మరి ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణ క్రమంలో భక్తులు మన స్వామివారిని దర్శించుకునేటువంటి పద్ధతి ఏ విధంగా ఉంటుంది అనే విషయంగా అడిగాము. ఎందుకంటే మనకు వేములవాడ క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వీళ్ళందరికీ ఇలవేల్పు దేవత రాజరాజేశ్వర స్వామి. ప్రతి భక్తుడు సంవత్సరానికి ఒక్కమారు ఆ కుటుంబంతో సహా వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తాడు. అది ఆనవాయితీ.
అలాగే ఏ క్షేత్రానికి వెళ్ళినా ఈ క్షేత్రానికి వచ్చి ముందుగా స్వామివారిని దర్శించుకున్నాకనే వెళ్తారు. ఒక సమ్మక్క సారక్కకు వెళ్ళాలంటే ముందుగా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. ఒక అయ్యప్ప దీక్ష తీసుకునేటువంటి ఒక భక్తుడు స్వామివారి దర్శనం చేసుకుని అయ్యప్ప క్షేత్రానికి వెళ్తాడు. అలాగే కొండగట్టుకు వెళ్ళేటువంటి భక్తులు ఇలా ఏ రకమైనటువంటి క్షేత్రానికి వెళ్ళాలన్నా తీర్థానికి వెళ్ళాలన్నా ముందుగా ఇలవేలిపోయినటువంటి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. కాబట్టి ఈ ఆనవాయితీ ఉండేటువంటి క్షేత్రం మా క్షేత్రం. కాబట్టి దీన్ని సంవత్సరాల తరబడిగా మనం మూసి ఉంచడం అవుతుందో కొంచెం ఇబ్బందికరమైన విషయాన్ని కూడా వారికి తెలియజెప్పడం జరిగింది. అయితే అదే క్రమంలో ఆ టెక్నీషియన్స్ తర్వాత ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు అలాగే స్వామివారి ముందు కూడా ఏం చెప్పడం జరిగిందంటే స్వామివారి యొక్క ఆలయంలో అంటే ఇప్పుడు మనకు ప్రధానమైనటువంటి ఆలయాన్ని అసలు ఏమాత్రం ముట్టుకోవట్లేదు. లోపల లక్ష్మీ గణపతి, రాజరాజేశ్వరి అమ్మవారు, స్వామివారు అయినటువంటి ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారు ఉండేటువంటి ఆ మహామండపాన్ని అసలు తాకడం కూడా జరగదు. అది కాకుండా దాని చుట్టూ ఉండేటువంటి దాన్ని ఒక మహామండపం స్తంభాలతోటి విశేషమైనటువంటి ఆర్కిటెక్ట్ దాన్ని రూపొందించి చక్కగా ఒక అడవిటి మండపం అని అన్నారు. కానీ అది ఇప్పుడు మహామండపం లాగా ఆ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ఆ నిర్మాణ కార్యక్రమంలో మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగద్దు. ఆ సమయంలో అనేక రకమైనటువంటి ఎక్విప్మెంట్స్ వాడతారు. దానివల్ల భక్తులకు దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఏదైనా జరుగుతుంది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎంత అత్యంత తక్కువ కాలంలో అంటే 1 సంవత్సరం లోపల మాత్రం ఆ స్వామివారు చుట్టూ ఉండేటువంటిది నేను కంప్లీట్ చేస్తాము. మిగతాయన్ని కూడా అంచెలంచెలుగా చేసుకున్నా కూడా మన దర్శనాలకు వదలడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. వారు స్వామివారు కూడా ఎంత తొందరగా దాన్ని పూర్తి చేస్తే అంత బాగుంటుందనే విషయం. ఇప్పుడు అది 1 సంవత్సరం వరకు ఈ ఏ మండపాన్ని అయితే నిర్మాణం కంప్లీట్ చేస్తామో ఆ నిర్మాణం అయిన తర్వాత స్వామివారి దర్శనాన్ని చేసుకునేటువంటి అవకాశాన్ని వెసులుబాటు మనకు కలిగిస్తారు. అయితే ప్రస్తుతం మరి ఎట్లా మనకు ఈ సంవత్సరం పాటు మరి ప్రతినిత్యం మనం ఎక్కడికో క్షేత్రానికి వెళ్ళేవాడు ఇక్కడికి వస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వామివారి యొక్క మరి ప్రత్యేకంగా ఇవాళ యాదగిరిగుట్టలో బాలాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొంత పరిధి దూరంలో మనకి ఇక్కడ ఎటువంటిదంటే ఇక్కడ పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి భీమేశ్వరాలయం ఉంది. మనకు శైవాగం వైదిక స్మార్తాగం ప్రకారం కూడా మనకు భక్తులు ఆర్జిత సేవలు ఉంటాయి. అంటే ఒక అభిషేకం చేసుకోవాలి. ఒక అభిషేకం చేసుకోవాలంటే ఏ మూర్తికి మనకు అభిషేకం చేసుకోగలుగుతాం? ఒక ఆర్టిఫిషియల్ మూర్తికి అభిషేకం చేసుకోలేము. అలాగే ఒక అన్నపూజ చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్జిత సేవలన్నీ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినవి. వాళ్ళందరికీ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. కాబట్టి ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు చేసేటువంటి కళ్యాణ మూర్తులను భీమేశ్వరాలయంలో మధ్య మండపంలో అక్కడ ఉంచి ఆ ముందు కలశ స్థాపన చేసుకొని స్వామివారికి అభిషేకములు, స్వామివారికి భీమేశ్వర స్వామి ఆలయాలలో అన్నపూజలు, అలాగే కోడె మొక్కుబడి కూడా మధ్యలో రాజన్నను పెట్టుకున్నాం. కాబట్టి రాజరాజేశ్వర స్వామి ఉత్సవమూర్తులు అమ్మవారు సహితంగా మధ్యలో ఉంచుకోవడం వల్ల భక్తులు సమర్పించేటువంటి ఏ ఆర్జిత సేవ మొక్కుబడి అయినా కూడా ఆ రాజనకే నెరవేరుతుంది అనేటువంటి భావనతోటి అలా ఏర్పాటు చేసుకోండి అని చెప్పి స్వామివారికి చెప్పడం జరిగింది. మరి ఒక విషయాన్ని కూడా అడిగాం. మరి ఆలయంలో ధ్వజస్తంభం లేదు అనే విషయం అడిగాం. ధ్వజస్తంభం లేకపోయినా దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆగమానికి అది విరుద్ధమైనటువంటి అంశం కాదు. అందులో మనకు యాదగిరిగుట్టలో ఇవాళ బాలాలయం ఏర్పాటు చేసుకుంటే స్వామివారి మూలమూర్తికి కైంకర్యాలు బంద్ అయింది. మనకి ఇక్కడ ఎట్లా కాదు, ప్రతినిత్యం కూడా ఏకాంతంగా అర్చకులు ప్రతిరోజు ప్రాతకాల పూజ, ప్రదోష పూజ, నిశి పూజ, స్వామివారి యొక్క నివేదన, మధ్యలో వచ్చేటువంటి మాసోత్సవాలు ఇవన్నీ కూడా యథావిధిగా అర్చకులు వాటి యొక్క కైంకర్యాలన్నీ కూడా జరుపుతూనే ఉంటారు. ఇవాళ మనం కళాభవనం చేసుకునేటువంటి ఒక కళ్యాణాన్ని భీమేశ్వరానికి అతి సమీపంలో ఒక ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ కళ్యాణం చేసుకుంటాం. కారణం మనకు స్వామివారికి జరుగుతున్నాయి నిత్యం కళ్యాణాలు, కొద్ది దూరంలో చేసుకుంటున్నాం అంతే. కాబట్టి భక్తులందరూ కూడా ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఈ నిరంతరాయంగా మీరు ఈ క్షేత్రానికి రావడమే స్వామివారి దర్శన ఫలం. ఈ క్షేత్రానికి రావడం మరియు భీమేశ్వరాలయంలో మీరు మనకు రద్దీ దినాల్లో స్వామివారి యొక్క ఆలయంలో సోమేశ్వర ఉమామహేశ్వర స్వామివారికి మనం అభిషేకంలో అన్న పూజలు చేసుకుంటున్నాం. ఆ చేసుకునేటువంటి భక్తులు రాజనగుడుతు అనే భావనతో చేసుకుంటున్నారు. కాబట్టి కొంతకాలం మనం సంయమనం పాటిస్తే ఒక మహాప్రయోజనం చేకూరేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. జరిగినటువంటి నేపథ్యం ఇది. ఈ ప్రతి విషయాన్ని కూడా శ్రీ శ్రీ జగద్గురు స్వామివారిని విచారించి వారు చెప్పినటువంటి సలహా మేరకే, వారు సూచించిన మేరకే ఇక్కడ జరుగుతున్నాయి తప్ప మరి ఏ రకమైనటువంటి మన సెల్ఫిష్ మోటోలు కానీ తర్వాత మన సొంత నిర్ణయాలు కానీ, ఇది పెద్ద ప్రాచీన నేపథ్యం ఉన్న ఆలయం, దీనిలో ఎవరి ప్రమేయం కానీ ఉండదు. వారి యొక్క సూచన మేరకే జరుగుతున్నాయి. వీలైనంత వరకు అతి త్వరగా ముగించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి అంశం కూడా అడగడం జరిగింది. దాని ప్రకారంగా స్వామివారి ఆజ్ఞ మేరకే మనం ఇప్పుడు భీమేశ్వరాలయంలో ఈ ఆర్జిత సేవలను చేసుకునేటువంటి వెసులుబాటును కల్పించడం జరిగింది. ఆలయ విస్తరణలో భాగంగా మేము స్వామివారికి కానీ అధికారులకు కానీ చెప్పినటువంటి అంశం,
ప్రాచీన నేపథ్యం ఉన్న ఏ మూర్తులను కూడా మనము స్పృశించకూడదు, వాటిని కదపకూడదు, వాటిని నిర్మాణంలో భాగంగా వాటికి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ కలిగించకూడదనే విషయాన్ని వారు ముందుంచడం జరిగింది, అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అయితే మనకు సాధారణంగా ఒక వేరే చోట అనుకోండి, అక్కడ ఏదైనా మనకు భిన్నమైనటువంటి ఒక విగ్రహం ఉందనుకోండి, దానికి ఒక మార్గం ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని దాని కళాపకర్షణ అనేటువంటి విధానంతో చేసి దాన్ని పునఃప్రతిష్ఠ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయం మాత్రమే స్వామివారు మనకు చెప్పడం జరిగింది. అంటే మనం అది నిజంగానే అది అడ్డుగా ఉంది, అది ఆ ప్రాంతంలో ఉండదు, అది ఈ ప్రాంతానికి మార్చాలి అనే విషయం వచ్చిందనుకోండి, అప్పుడు దానికి ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, ఇప్పుడు ఇంద్రుడు మనకు ఆలయంలో ఒక చోట ఉన్నాడు కూడా, అది తూర్పున ఉండాలి ఇంద్రుడు. ఆ ఇంద్రుడు మనకు తూర్పున ఉండాలంటే మనకు తూర్పు ద్వారం ఎక్కడికో వెళ్ళింది, ఆ తూర్పు ద్వారం దగ్గర ఇంద్రుడు ఉన్నారు, అప్పుడు దానికి ఒక మార్గం ఉంటుంది. దానికి అక్కడ కళాపకృషి చేసి అదే మూర్తిని అదే యంత్రాన్ని అక్కడ పునఃప్రతిష్ఠ చేసుకునేటువంటి విధానం స్వామివారు ప్రత్యేకంగా ఉంది. ఆ విధానంతో పాటు మనం చేసుకోవచ్చు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అని చెప్పారు తప్ప ఇది తీయబడం అది తీయబడం అనే విషయం వారు ఏది కూడా మాకు అలా చెప్పడం జరగలేదు. టెక్నికల్లో భాగంగా ఈ దక్షిణం వైపు ఉండేటువంటి ఆ ప్రాకారం చేసేటప్పుడు కోటలింగాలు ఏమైనా ఇబ్బంది అయితే ఎట్లా అనేటువంటి ప్రస్తావన చేశారు తప్ప మనకు దానికి కూడా ఒక 20 ఫీట్లో ఎంతో కొంత జాగా కూడా తీసుకునేటువంటి దాని ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మనకి ఇబ్బందికరమైన అంశం తొలగిపోతుంది. నాకు తెలిసినటువంటి అంశం ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఇంత చేస్తున్న క్రమంలో అసలు ఆలయం ఎక్కడి వరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి ప్రజల్లోకి తీసుకొస్తలేని ఒక అపవాదం ఉంటుంది. అది తుది మెరుగులు దిద్దిన తర్వాత అది తప్పకుండా ఇది రహస్యంగా చేసే అంశం కాదు, ఇది భక్తులకు సంబంధించిన అంశం, ఇది నిరంతరాయం జరుగుతున్న అంశం, అందరికీ తెలిసే అంశం, దీనిలో రహస్యం చేసే అంశం లేదు. మిగతా అక్కడ ఆలయంలో ఉండే అంశం మా ప్రధాన అర్చకులు వివసం తృప్తో వాగర్థ ప్రతిపత్తే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఇందాక మన దక్షిణ కాశీగా ఉన్నటువంటి వేములవాడ క్షేత్ర వైభవంలో ఈ స్వామివారిని విస్తరణలో భాగంగా అభివృద్ధి దిశలో భాగంగా నిర్మాణాలు ఏ విధంగా చేపట్టాలనే విషయాన్ని సంక్షిప్తంగా మేము చెప్పడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా యువ గారును శరత్ గారు చెప్పినట్టుగాను ముందుగా మేము దాదాపుగా 5 సార్లు 3 సార్లు వాళ్ళ ఎదురు అంత పూర్వం కూడా ఉన్నట్టు గవర్నమెంట్లో 2 సార్లు వెళ్ళాము. ఇంతకుముందు ఈ 3 సార్లు 5 సార్లు కూడా శృంగేరి శ్రీ భారతీ తీర్థ స్వామి వారు విజయగల భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి మనకు వేములవాడలో దేవాలయ నిర్మాణంలో జరిగే పనులు ఏదైనా కూడా మనకు శృంగేరి ప్రధానమవుతుంది. వారి ఆజ్ఞ మేరకే ఒక నిర్మాణం చేయాలన్నా ఒక విగ్రహాన్ని కదిలించాలన్నా వారి ఆజ్ఞ మేరకే తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే వెళ్ళి ఇప్పుడు ఈ నిర్మాణం జరుగుతుంది కదా ఎలా అని చెప్పి వారిని అడిగి సందిగ్ధం ఉన్నటువంటి సంస్థలను కూడా అడిగి తెలుసుకున్నాము. వారు కూడా విషయాలు ఇవి చేయవచ్చు ఇవి చేయరా అని చెప్పినారు. మరి వాళ్ళు విజయయాత్రలో పరంపరం కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కూడాను మూలంలో ఉన్నటువంటి ఏమైనా విగ్రహాలు కదిలించాలన్న వద్దని సంగతి వారు వచ్చి చూపెడతా అన్నారు. అంతవరకు వాటిని ముట్టించే ప్రసక్తి లేదు, ఏ విగ్రహాన్ని కదిలించరు. అది యథాతథం అలాగే ఉంటాయి విగ్రహాలు కూడా. నిర్మాణంలో భాగంగా అంటే మండపం జరుగుతున్నాయి. ఇప్పుడు దేవాలయంలో కూడా గర్భాలయం అంటాం మనం, గర్భాలయం మీద ఉన్నట్టు మహామండపం వస్తుంది. ఆ మండపం నిర్మాణంలో కూడా స్తంభాలు స్తంభాల యొక్క నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణంలో భాగంగానే వారు కొన్ని పనులు చేపట్టాలని చూస్తున్నారు. ఇబ్బంది జరగకుండా యాత్రికులను భక్తులకు మనోభావం జరగకుండా ఇబ్బంది జరగకుండా నిర్మాణం చేపట్టాలని భావంతో చేస్తున్నారు. అందులో భాగంగా మనకు స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు పూజలు కూడా ఆపకుండా అంటే చతుస్కార పూజలు నైవేద్యాలు అవన్నీ కూడా మనకు స్వామివారికి ఏకాంతంగా జరగడం జరుగుతుంది. బాలాలయం లేదు కాబట్టి బాలాలయంలో భాగంగా భీమేశ్వరంలో జరిగే కార్యక్రమాలని ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని అక్కడికి మార్చుకోవడం జరుగుతుంది. అది స్వామివారి ఆజ్ఞ మేరకే శృంగేరి స్వామివారి ఆజ్ఞ మేరకే జరుగుతుంది. అంటే అన్నపూజ కానీ అభిషేకాలు ఇక్కడ జరిగే పూజలన్నీ అక్కడ జరుగుతున్నాయి. అక్కడ ఉత్సవం పెట్టి ప్రతిష్టాపన చేసుకొని కలశస్థాపన చేసుకొని కళాపకరణ చేసుకొని అక్కడ యథావిధిగా పూజల కార్యక్రమం జరుగుతాయి. ఇబ్బంది జరగదు. శీఘ్రగతిన మాత్రం మండప నిర్మాణం జరిగినాక జరుగు చెప్పినట్టుగా ఒక 1 year లోపలైనా శీఘ్రంగా చేస్తే భక్తులకు కూడా అసౌకర్యం లేకుండా మళ్ళీ స్వామివారి దర్శన భాగ్యం కల్పించే విధంగా చేయాలని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పూజలు యథాతథంగా స్వామివారి జరుగుతాయి. మనకు వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం రెండు కళ్ళే. దీనిలో ఏది మనకు అడిగారు. అందుకని భిన్నంగా ప్రజల మనోభావాలకు కానీ
వీటి ఉన్నటువంటి దేవాలయంలో అభివృద్ధి దిశలో జరిగే పనులకు కానీ ఇబ్బంది లేకుండా మనకు శృంగేరి స్వామివారి చక్రవర్తి పీఠం వారి చెప్పిన ప్రకారం జరగాలని చెప్పి మా అర్చక స్వాములు పురోహితులు వెనక నుంచి వస్తున్న పరంపర ఉన్నటువంటి పెద్దవాళ్ళందరి యొక్క ఆదేశాల మేరకు ఏ విధంగా మనం శాస్త్రబద్ధంగా జరగాలి అనే నిర్ణయాన్ని కూడా చర్చించి వారితోని మేము అనుమతి తీసుకొని చేయడం జరుగుతుంది. కార్యక్రమాలు కూడా ఇది ఇబ్బందికర పరిస్థితి లేకుండానే అందరి యొక్క సౌలభ్యం కొరకు చేయడం జరుగుతుంది. కావున ఇది మనందరం కూడా గమనించాలి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఎట్టున్నా కూడా మాకు చెప్పవచ్చు. ఆ నిర్ణయాలు మేము యథాతథంగా మీకు వెల్లడిస్తాము. అందులో మనకు ఈ భాగం అంటే అభివృద్ధి దిశ, అభివృద్ధి ప్రయాణంలో జరగాలి. ఏదైనా చిన్న ఉదాహరణ, మనం ఇల్లు కట్టుకోవాలంటే మనకు 1 కాదు 2 కాదు 4 అంతస్తులు 5 అంతస్తులు అంటాం. ఎందుకంటే అంటే సౌకర్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, క్షేమంగా ఉండాలండి. వచ్చే భక్త జనాభాకి కూడా ప్రమాదకర పరిస్థితి జరగకూడదు, ప్రమాదాలు జరగకూడదు, ఇబ్బంది జరగకూడదు. హాయిగా పోవాలి, లైన్లో ఆనందంగా పోవాలి, స్వామిని సంతోషంగా మనం దర్శించుకోవాలి, రావాలి. ఎన్నో క్షేత్రాల నుంచి చూస్తుంటాం, ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటారు. మనం అదే సౌకర్యాలు లేకుండా ఇబ్బందికరంగా ఇంకెంతకాలం ఉండదు. దాదాపు 100-200 సంవత్సరాల పూర్వం నుంచి ఈ దేవాలయం అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తానికి ఎంతోమంది కంకణం కట్టుకుని మెల్లిగా మళ్ళీగా తయారవుతుంటే ఇప్పటికి ఒక దశ వచ్చింది. శుక్రమహర్షిని అనుకుంటాం. ఆ స్వామివారి నిర్మాణంలో భాగంగా జరుగుతున్న కార్యక్రమంలో కూడా ఎట్టి పూజలకు ఆటంకం లేకుండా దేవాలయం జరిగే అన్ని పూజా కార్యక్రమాలు, ఆర్జిత టికెట్లను మనం భీమేశ్వరాన్ని చేసుకుంటాము. స్వామివారి నిత్య కార్యక్రమాలు కూడా అన్ని యథావిధం జరుగుతున్నవి. కావున స్వామివారి శృంగేరి వారి ఆజ్ఞ మేరకు దేవస్థానం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఇంకో విభేదం లేదు, వేరే ఇతర అనుమానాలు కూడా తావులే. స్వస్తి ప్రకటన చేసినారు. జూన్ 15 అనేది కాదు, దానికి మేము చూడడం మౌఢ్యము, కర్తరి ఇంకా కాలక్రమేణ అవకాశాలు ఉంటాయి. తొందరపడి చూడడానికి పేపర్ తెచ్చుకున్నంత మాత్రం కాదు, పనులు అప్పుడే కావు. సమయం చూసుకొని మేము చెప్తాము. సమయంలో నిర్ణయం చేసి ముహూర్త సమయం లేని కార్యక్రమాలు చేయం. మామూలుగా అనుకున్నటువంటి విషయం జరుగుతుంది. జూన్ 15 తర్వాత కాదని మేము చెప్తాం. నిర్ణయం చేసిన తర్వాత ఆరంభమైన సమయం తప్పకుండా ఉంటుంది. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ ఈ యొక్క ఆలయాన్ని విస్తీర్ణం చేయాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది. ఎందుకంటే ఇప్పుడున్న ఆలయం ఏమాత్రం కూడా వేల సంఖ్యలో నిత్యము భక్తులు దేవాలయాన్ని విచ్చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన పండుగలు శివరాత్రి, శివ కళ్యాణం, కార్తీక మాసం, శ్రవణ మాసం ఇట్లాంటి పండుగలలో జనాలు వేల సంఖ్యలో రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో దర్శనం సమయానికి పాలంగా మేము కల్పించలేక ఆలయాన్ని 24 గంటలు కూడా మేము తెరిచి ఉంచి భక్తులకు దర్శన సదుపాయాలు అలాగే గోడెమొక్కు కూడా భక్తులకు తీర్పించడం జరుగుతున్నది. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా గమనించి ఆలయ వైదిక బృందం వారితోటి మేము చర్చించిన తర్వాత ఈ ఆలయాన్ని విస్తీర్ణం చేసినతో భక్తులకు అన్ని రకాలైన సదుపాయాలు కలుగుతాయని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అభిప్రాయంలోనే భాగంగా ప్రభుత్వం శృంగేరి పీఠాధిపతి వారిని కూడా ఈ విషయం గురించి చాలా మార్లు సంప్రదించి వారి యొక్క అనుమతులు కూడా తీసుకొని ఈ యొక్క ఆలయ విస్తీర్ణం అలాగే వేములవాడ పట్టణంలో కూడా రోడ్లు చాలా చిన్నగా ఉండడం కూడా ఈ భక్తులకు చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే రోడ్డు విస్తీర్ణం మొదలై కావాలని చెప్పే ఉద్దేశంతో 47 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లోనే రోడ్డు విస్తీర్ణం పనులతో మొదలవుతుంది. తర్వాత ఆలయ విస్తీర్ణం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 76 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా BTDA వారికి మంజూరు చేయడం జరిగింది. అలాగే అన్నదాన భవన నిర్మాణం కోసం కూడా 35,25 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వము మంజూరు చేసిన నిధులతోటి మాత్రమే దేవాలయ అభివృద్ధి కావించడం జరుగుతుంది. అంతే తప్ప దేవస్థానము ఫండ్స్ కానీ భక్తులు దేవాలయానికి సమర్పించిన దేవుడికి సమర్పించిన కానుకలు కానీ
ఏ ఒక్క రూపాయి కూడా ఆలయ విస్తీర్ణంకు ఖర్చు చేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాము. భక్తులు సమర్పించిన కానుకల్లో నుంచి కూడా ఒక్క రూపాయి కూడా దేవాలయ అభివృద్ధికి మేము తలపెట్టిన అభివృద్ధికి మేము వెచ్చించామని కూడా మీకు తెలియజేస్తున్నాం. దేవాలయం ఏ రకంగా అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు తర్వాత ఎస్బీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయో అది ఆ రకంగానే ఉంటాయి. నిత్యం స్వామివారికి కావలసిన కైంకర్యములకు అలాగే ఇక్కడ ఉన్న పనిచేయుచున్న సిబ్బందికి జీతభత్యాలకు మాత్రమే ఆ ఒక్క డబ్బును యూటిలైజ్ చేస్తాం. ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బు నుంచి మాత్రమే ఆలయ యొక్క విస్తీర్ణము అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఈ యొక్క సందర్భంగా ఆలయాన్ని మనము నిర్మించుకునే క్రమంలో ఈ యొక్క శృంగేరి పీఠాధిపతి స్వామీజీ వారు ఆమోదించిన ప్లాన్స్ ప్రకారం వారు సూచించిన ప్లాన్స్ ప్రకారం డిపార్ట్మెంట్లో ఉన్న స్థపతి గారు ధార్మిక అడ్వైజరు ప్రభుత్వంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఆర్కిటెక్ట్ గారు అందరూ కూడా అర్చక బృందంతో సమావేశమై ఈ యొక్క ఆలయంలో ఏ రకమైన మనం అభివృద్ధి చేయాలని చెప్పి స్పష్టంగా ఇప్పటికే వారు చర్చించడం జరిగింది. ఈ యొక్క శృంగేరి పీఠాధిపతి వారిని కూడా ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యుడు గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 3-4 దఫాలుగా వారితో ఈ విషయం గురించి చర్చించడం జరిగింది. ఎన్నో క్లారిఫికేషన్స్ కూడా మేము అడగడం జరిగింది. వారు కూడా అంతే ఓపికగా క్లారిఫికేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క ప్లాన్స్ తర్వాత టెండర్ ప్రాసెస్ తర్వాత అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అందులోనూ భీమేశ్వరాలయంలో కూడా ఈ భక్తులకు దర్శనాలు కల్పించడానికి అక్కడ క్యూ లైన్లు కానీ కళ్యాణ మండపాలు కానీ తర్వాత కోడెముక్కు చెల్లించుకోవడానికి అక్కడ ఏర్పాట్లు కానీ షెడ్స్ కానీ ఇంకా నిర్మాణ పనులన్నీ కూడా అక్కడ చేసుకోవాల్సి ఉంది. దాని యొక్క అనుమతుల కోసం దేవాలయ కమిషనర్ గారికి కూడా ప్రపోజల్స్ మేము సమర్పించడం జరిగింది. ఆ ఒక్క అనుమతులు వచ్చిన తర్వాత ఆ ఒక టెండర్ ప్రాసెస్ అగ్రిమెంట్స్ అన్ని చేసుకొని వర్క్స్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటాం. అది కూడా ఆ ఎగ్జిక్యూషన్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఈ టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మేమంతా కూడా ప్రభుత్వము ఈ అర్చక ప్రధాన అర్చకులు స్థానాచార్యులు ఉపప్రధాన అర్చకులు అందరితోటి మరి ఒక్క మారు చర్చించి ఈ యొక్క దర్శనాలు ఇప్పుడు ఏదైతే రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో దర్శనాలు కల్పిస్తారని చెప్పారో ఆ ఒక్క దర్శనాలని మనం భీమేశ్వర ఆలయానికి ఎప్పుడు షిఫ్ట్ చేద్దాం అనేది నిర్ణయం అనేది అప్పుడు జరుగుతుందే కానీ ఇప్పటి వరకు అయితే ఫలాని డేటు అంటూ ఇప్పటివరకు ఫిక్స్ కాలేజీ కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ సోషల్ మీడియాలో వదంతులు వైరల్ అవుతున్నాయి. దాని మీద మేము అఫీషియల్గానే మేము డిక్లేర్ చేస్తున్నాం. ఇవన్నీ వర్క్స్ అయిన తర్వాత భీమేశ్వర ఆలయంలో అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత మాత్రమే అప్పుడు ప్రభుత్వం ప్రధాన అర్చకులతోటి ఉపప్రధాన అర్చకులు స్థానాచార్యులతోటి ఇక్కడ ఉన్న అర్చక బృందంతో అందరితో చర్చించి ఒక సుముహూర్తం నిర్ణయించిన తర్వాత మాత్రమే భీమేశ్వర ఆలయానికి ఈ యొక్క దర్శనాలు ఎప్పటి నుంచి కల్పించాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు మీడియా వారికి ప్రజలందరికీ కూడా అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే సోషల్ మీడియాలో పలాని డేట్లు వస్తున్నాయి, పలాని వ్యక్తులు చెప్తున్నారు, పలాని రకంగా న్యూస్ వైరల్ అవుతుందని చెప్తున్నారు, దయచేసి మా యొక్క క్లారిఫికేషన్ లేకుండా దాన్ని దయచేసి వైరల్ చేయొద్దని చెప్పి కూడా ఈ రకంగా మేము మనవి చేస్తున్నాం. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య గారు వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు జూన్ 12th రాజు అనే కాన్సెప్ట్ ప్రస్తావించారు. దాని మీద అది టెంటేటివ్గా అనుకున్నాం. కానీ ఇప్పుడు మేము చెప్పిన వర్క్స్ అన్నీ కూడా అక్కడ గ్రౌండ్ అవ్వాలి. గ్రౌండ్ అయ్యి కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయ్యడానికి కొద్దిగా సమయం అనేది పడుతుంది. సమయం పట్టింది. ఆ సమయం అది అయిన తర్వాత మళ్ళీ మనం ఆషాఢ మాసంలో లేకపోతే జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు లేకపోతేనంటే మనం అక్కడ షిఫ్ట్ చేయలేము. కాబట్టి అప్పుడు ఆ ఒక్క అంశాన్ని వైదిక బృందం కూర్చొని దాని యొక్క నిర్ణయం చేస్తుంది. అవసరమైతే శృంగేరి పీఠాధిపతి యొక్క అనుమతి కూడా తీసుకొని తర్వాత మాత్రమే ఆ ఒక్క దర్శనాలు అనేది భీమేశ్వర ఆలయంకి మార్చడం జరుగుతుందని తెలియజేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో దేవాలయం నుంచి ఒక్క రూపాయి కూడా దేవాలయ అభివృద్ధి కోసం కన్స్ట్రక్షన్ కోసం వెచ్చించమని కూడా అఫీషియల్గా మీకు తెలియపరుస్తున్నాము. ఇది పూర్తిగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మాత్రమే దేవాలయ అభివృద్ధి జరుగుతుంది. అన్ని పూజలు కూడా భీమేశ్వర ఆలయంలో యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రాజరాజేశ్వర స్వామి వారికి ఏకాంత సేవలు అర్చక బృందం వెళ్ళి ఏ సమయానికి ఏ సేవ చేయాలో స్వామివారికి ఆ ఒక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా అర్చక బృందం చేత నిర్వహించడం జరుగుతుంది.
సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ విస్తీర్ణంలో భాగంగా ఇంతవరకు మనం ఒక 4 మార్లు ప్లాన్స్కి సంబంధించినటువంటి విషయంలో ఆర్కిటెక్ట్ గారు, అలాగే స్థపతి గారు, అసిస్టెంట్ స్థపతి గారు, కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే మన యొక్క తెలంగాణ ప్రభుత్వ విప్ మన యొక్క శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో 4 మార్లు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థస్వామి మరియు విధుశేఖర భారతీ స్వామి వారిని దర్శించి కలవడం జరిగింది. వారి ఆశీస్సులు అందజేశారు. ఈ నిర్మాణంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు మరియు నాతో పాటుగా మేమందరం కూడా వెళ్ళి ఆలయంకు ఉండేటువంటి ప్రాశస్త్యము, ఆలయంకు ఉండేటువంటి పౌరాణిక నేపథ్యము, ఆలయంకు ఉండేటువంటి పౌరాణికమైనటువంటి ఆధారాలు, ప్రతి మూర్తికి సంబంధించినవి, ఆలయంలో ఎన్నో రకములైనటువంటి రూపాలయాలు ఉన్నాయి. మరి స్వామివారు ఇత పూర్వం 79లో జరిగినటువంటి నిర్మాణ క్రమంలో శ్రీ శ్రీ అభినవ తీర్థ స్వామివారు కూడా ఏవి తీయాలో ఏవి తీయాలో అనే నిర్ణయం చేసిన తర్వాతనే అప్పుడు నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు మరియు మహాస్వామి వారు వారి యొక్క నేపథ్యంలో వారి యొక్క దిశానిర్దేశం మేరకు, వారి యొక్క సలహాల మేరకు, వారి సూచనల మేరకు మాత్రమే ఇక్కడ ఆలయంలో ఉండేటువంటి నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా, విస్తరణ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని వారు మాకు సహృదయంతో సెలవిచ్చారు, ఆశీస్సులు కూడా అందజేశారు. అదే క్రమంలో వెళ్తున్నాము. ఎందుకంటే మనం ఏ రకమైనటువంటి మూర్తిని కూడా ముట్టాదు అనేటువంటి భావననే మా యొక్క అర్చక బృందం అందరికీ, ప్రధాన అర్చకులు కూడా అందరం కోరింది కూడా అదే. ఎందుకంటే 1000 కొత్తవి ప్రతిష్ఠ చేయవచ్చు, కానీ పౌరాణిక నేపథ్యం ఉన్న ఒక మూర్తిని కదిలిస్తే ఉండేటువంటి ఇబ్బంది చాలా రకంగా ఉంటుంది. కాబట్టి మనం అది నిన్నాకమున్న మానవ ప్రతిష్ఠ కాదు, అది దైవ ప్రతిష్ఠ, సిద్ధస్థాపితమైనటువంటి మూర్తులు ఒక్కొక్కటి. కాబట్టి అవి వాటిని కాపాడుకోవాలనేటువంటి భావనతోటి మాకున్నటువంటి విషయాలన్నీ కూడా పౌరాణిక నేపథ్యం అన్నీ కూడా స్వామివారి ముందు ఉంచడం జరిగింది. వారు కూడా సహృదయంతో పరిశీలించారు. కాబట్టి వాటిని ఏమీ ముట్టకుండానే మనకు ఆలయ విస్తీర్ణాన్ని చేసేటువంటి క్రమంలో అదే దిశగా వారు మనకు సూచనలు ఇచ్చారు. దాని క్రమంలోనే ఈ యొక్క నిర్మాణ విస్తీర్ణ కార్యక్రమం జరుగుతుంది. విస్తీర్ణలో భాగంగా స్వామివారి ఆలయ విస్తీర్ణంలో భాగంగా స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. ప్రతిదానికి ఒక ప్రాచీనమైనటువంటి పౌరాణికమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ఆలయాలు. ఆ ఆలయాలన్నిటి కూడా విశేషమైనటువంటి పండుగలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతినిత్యం కైంకర్యాలు జరుగుతున్నాయి. కొన్ని ఏళ్ల నుంచి ఆ మూర్తులను మనం ఇప్పటి వరకు కూడా కాపాడుతూ వస్తున్నాము. మనకు 79లో చేసినటువంటి క్రమంలో కూడా ఆ మూర్తులను ఏవి కూడా ముట్టుకోలేదు. అదే క్రమంలో విస్తీర్ణంలో భాగంగా ఇప్పుడు కూడా ఏ మూర్తులను కూడా స్పృశించేటువంటి కదపకూడదనే విషయాన్ని కూడా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి పౌరాణిక నేపథ్యం సంబంధించినటువంటి పుస్తకాలు కూడా వారికి అందించడం జరిగింది. అవన్నీ కూడా వారు సహృదయంతో పరిశీలించారు. మనకు ఆలయ నిర్మాణ క్రమంలో మనకు లోపల కోటిలింగాలు, సోమేశ్వర, ఉమామహేశ్వర, బాలా త్రిపుర సుందరి, బాలరాజేశ్వరుడు, అలాగే ఇటువంటి ఉపాలయాలన్నీ కూడా వస్తాయి. ఈ ఆలయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకునే ప్రసక్తి లేదు అనే విషయాన్ని చెప్పాము. అదేవిధంగా కూడా వారు ఇటు నిర్మాణానికి సంబంధించిన అధికారులు కూడా మనకు ఆ ఆలయ అధికారులు, అలాగే కమిషనర్లు లాంటి ప్రిన్సిపల్ సెక్రటరీ మొదలైన అధికారులు అందరూ కూడా దానికి అంగీకరించారు. ఏదైనా శ్రీ స్వామివారి యొక్క సూచనల మేరకే జరుగుతుంది, కానీ ప్రత్యేకంగా మనం ఇతమిత్తంగా చేసేటువంటి అవకాశం ఇక్కడ లేదు. ఇందులో భాగంగా నిర్మాణం చేసేటువంటి విధానంలో కొంత స్పీడప్ కావాలనే ఉద్దేశంతో జూన్ 15 అంశం అనేటువంటిది అది వైరల్ అయింది. కానీ ఆ జూన్ 15 రోజుననే మనం ఇక్కడ ఆలయాన్ని బంద్ చేసి భీమేశ్వరానికి షిఫ్ట్ చేయడం ఏతుందో అది జరిగిన అంశము. ఎందుకంటే ఆ సమయంలో మనకు మౌఢ్యాలు, ఎందుకంటే ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక ముహూర్తాన్ని ఒక మంచి రోజు చూసుకుంటాం. కాబట్టి ఆ భీమేశ్వరాలయంలో అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే ఒక మంచి రోజు నిర్దేశం చేసుకున్న తర్వాత అప్పుడు ప్రజలందరూ కూడా అది చెప్పడం జరుగుతుంది. దాని క్రమంలోనే మనం అక్కడ చేయడం జరుగుతుంది, మార్పు చేయడం జరుగుతుంది. అంటే మీరు చెప్పింది శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ అత్యంత ప్రాచీనమైన దేవాలయం. దక్షిణ కాశీగా కూడా పేరుగాంచి మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా పొరుగు రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం గురించి చాలామంది ప్రముఖులు మన దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల కూడా ఈ దేవాలయం నేషనల్ మీడియాలో కూడా ప్రచారం కావడం వల్ల కూడా నార్త్ ఇండియా నుంచి కూడా ఈ మధ్య నేను గమనిస్తున్నాను ఎక్కువ మంది భక్తులు ఈ దేవాలయానికి రావడం జరుగుతున్నారు. అలాగే ఈ మధ్య కొంత నేను గమనించిన ఈ మధ్యకాలంలో ఈ యొక్క నేషనల్ మీడియాలో
ఈ దేవాలయం గురించి ప్రచారం కావడం వల్ల కొంచెం విదేశీ భక్తులు కూడా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని కూడా దర్శించుకొని వెళ్ళారు వారు కూడా. కాబట్టి ఈ దేవాలయం అనేది రోజు రోజుకు దినాభివృద్ధి చెందుతూ ఇంకా ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ దేవాలయం ఎప్పుడో పురాతనంగా ఒక 50-60 సంవత్సరాల క్రితం నిర్మించున్నారు. ఈ యొక్క ప్రాకారాలు కానీ ఈ యొక్క భక్తులకు సదుపాయాలు కానీ దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి కూడా అప్పుడు ఏ రకమైన సదుపాయాలు ఉన్నావో ఈరోజు కూడా అదే సదుపాయాలు ఉండడం వల్ల ఆ రోజు వందల్లో వచ్చేవారు భక్తులు ఈరోజు ఆ సంఖ్య దినదినాభివృద్ధి చెంది వేలల్లోకి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో మేము భక్తుల తాకిడి వారి యొక్క దర్శనాలు కల్పించాలని ఉద్దేశంతో ఈ యొక్క ఆలయాన్ని 24 గంటలు కూడా తెరిచి భక్తులకి దర్శనాలు గోడెమొక్కులు కూడా మేము కల్పించడం జరుగుతున్నది. ఈ రకంగా ఈ దేవాలయంలో భక్తులకు చాలా ఇన్కన్వెంట్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. లోపలికి వచ్చిన తర్వాత భక్తులు క్యూ లైన్లు కూడా చిన్నగా ఉండడం కారణం చేత మేము కూడా వారికి అన్ని రకాల సదుపాయాలు కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి త్వరితగతిన దర్శనాలు, వికలాంగులకు దర్శనాలు అవి కూడా కల్పించడంలో దేవాలయం యొక్క పరిపాలన విభాగానికి చాలా ఇబ్బందులు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా మేము గమనించి అర్చక బృందంతో మేము మన ప్రభుత్వ వైపుగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చర్చించడం జరిగింది. ఈ యొక్క పరిస్థితులను అధిగమించి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి అని చెప్పి అర్చక బృందంతో చర్చించిన మీద వాళ్ళు కూడా నిజమే అని చెప్పి ఈ యొక్క దేవాలయాన్ని విస్తరించండి, తర్వాత ఈ భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించండి, క్యూ కాంప్లెక్స్లు నిర్మించండి. ఈ రకంగా మనకు షిరిడి సాయిబాబా మందిరంలో చూడండి ఎంత పెద్ద క్యూ లైన్, ఎంత పెద్ద మన క్యూ కాంప్లెక్స్ ఉంది. తర్వాత త్రియంబకేశ్వర ఆలయంలో అక్కడ పెద్ద క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. ఈ రకంగా కాశీలో ఎంత రీసెంట్గా డెవలప్మెంట్ అయిన ఈ గుళ్ళన్నీ కూడా వారికి ఎగ్జాంపుల్గా చూపించినప్పుడే వాళ్ళు అర్చక బృందం కూడా వాళ్ళు సమ్మతించి వాళ్ళు కూడా ఎక్స్పాన్షన్ చేయండి, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించండి అని చెప్పి ప్రభుత్వ విప్పు గారికి వారికి విన్నవించగా ప్రభుత్వ విప్పు గారు వారి ఆధ్వర్యంలో మేము శృంగేరి పీఠానికి దాదాపుగా 4 సార్లు వెళ్ళవలసి వచ్చింది. 4 సార్లు వెళ్ళి ఈ ఇక్కడున్న పరిస్థితులని అన్నీ కూడా అర్చక బృందంతో కలిసి వెళ్ళి ఇక్కడున్న పరిస్థితులను వివరించగా వారికి ఉన్న డౌట్స్ కూడా అన్ని పీఠాధిపతి గారు కూడా ఈ యొక్క అర్చక బృందంతో వారు చర్చించడం జరిగింది. వీరి యొక్క అభ్యంతరాలు, వీరి యొక్క డౌట్స్ అన్నీ కూడా శృంగేరి పీఠాధిపతి గారు కులంకషకంగా పరిశీలన చేసి వారు కూడా ఆ యొక్క వీళ్ళ డౌట్స్ అన్నీ కూడా నివృత్తి చేసి మీరు త్వరితగతిన ఈ ఆలయ నిర్మాణం చేపట్టి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని చెప్పి వారు కూడా ఆదేశించడం మేరకు ఈ ప్రభుత్వం ఈ యొక్క ప్లాన్స్, ఎస్టిమేట్స్ అన్నీ కూడా VTDA వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. ఆ ఒక్క అథారిటీకి ఇప్పటికే 76 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే అన్నదానం కూడా మనకు రోజు 500 మంది వరకే మనం వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. అన్నదాన భవనం కూడా శిథిలావస్థకు చేరుతున్నది. కాబట్టి దానికి మన గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆ ఒక అన్నదాన భవనం చూసి వారు ఈ రకంగా శివాలయంలో ఇంత పెద్ద దేవాలయంలో ఇంత ఈ రకమైన అన్నదానం ఉండకూడదు, ఒక భవనాన్ని నూతనంగా నిర్మించాలనే ఉద్దేశంతో వారు 35,25,00,000 రూపాయలు ప్రభుత్వ ధనాన్ని మంజూరు చేయించున్నారు. వారి యొక్క వారి ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు దానికి ప్లాన్స్, ఎస్టిమేట్స్, టెండర్ ప్రాసెస్ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇంకొక 6 మనకి ఏడాదిలో కూడా బ్రహ్మాండమైన అన్నదాన భవనం రోజుకు 10 నుంచి 15,000 మంది నిత్యము భోంచేసేటట్టుగా ఒక అన్నదాన భవనం నిర్మాణం జరగబోతుంది ఒక 1 ఇయర్. అలాగే ఈ 76 కోట్లు శాంక్షన్ ఫండ్స్ తోటి కూడా ఈ యొక్క ఆలయ యొక్క విస్తీర్ణం 26 గుంటలు మాత్రమే ఆలయం లోపల విస్తీర్ణం. దాన్ని దాదాపుగా 3.5 ఎకరాల నుంచి 4 ఎకరాలకు తీసుకుపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది. ఆ ఒక ప్రణాళికలు పూర్తయినప్పుడే ఈ యొక్క ఆలయ విస్తీర్ణం అనేది జరుగుతుంది. ఈ ఆలయ విస్తీర్ణం జరిగిన తర్వాత భక్తులకి అన్ని రకాలైన దర్శనాలు, కళ్యాణాలు, కోడెమొక్కులు, తర్వాత అన్న పూజలు, అభిషేకాలు అధిక సంఖ్యలో, తర్వాత మన ఈ ప్రతి సోమవారం మేము 150 కంటే 180 వరకు కళ్యాణ టికెట్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కానీ భక్తులు దాదాపుగా ఒక 500 మంది
భక్తులు కళ్యాణం చేయించుకోవడానికి క్యూ లైన్ నిలబడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము కళ్యాణ టికెట్లు ఇవ్వలేక ప్లేస్ స్థలాభావ పరిస్థితుల వల్ల మేము వారికి టికెట్లు ఇవ్వలేక వారు నిరుత్సాహంతో వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిన కారణంగా ఒక పెద్ద కళ్యాణ మండపాలు నిర్మిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగానే ఈ యొక్క ప్లాన్స్ ఎస్టిమేట్స్ అన్నీ కూడా సిద్ధపరుస్తున్నారు. ఆ ఒక్క సిద్ధపరిచిన ప్లాన్స్ ఎస్టిమేట్స్ కూడా శృంగేరి పీఠాధిపతి వారి యొక్క ఆమోదం, వారి యొక్క సూచన, వారి యొక్క ఆజ్ఞ మేరకే ఈ యొక్క ప్లాన్స్ ఎస్టిమేట్స్ సిద్ధపరచడం జరిగింది. అలాగే ఇక్కడ ఆలయాన్ని నిర్మించేటప్పుడు భక్తులకు చాలా దర్శనాలు కల్పించడంలో, తర్వాత వర్క్ జరిగేటప్పుడు వారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందని చెప్పి భావించి ఇక్కడ బాలాలయం నిర్మించుకునే బదులు మనకు చక్కగా భీమేశ్వర ఆలయం అనేది ఉన్నది. ఆ ఒక్క భీమేశ్వర ఆలయానికి అక్కడ మన రాజరాజేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలని భీమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించి అక్కడే భక్తులకి కోడముక్కు కానీ, అభిషేకాలు కానీ, అన్న పూజలు కానీ, ఆకు పూజలు కానీ, కళ్యాణాలు కానీ చేయిద్దామని చెప్పి కూడా ప్రభుత్వం ఒక టెంటేటివ్ డిసిజన్ ఒకటి తీసుకొని అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా గౌరవ ప్రభుత్వ గారు కూడా మాకు ఆదేశించిన మేరకు మేము ఒక ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేసి దేవాదాయ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. ఆ ఒక ఆమోదం ఉత్తర్వులు వచ్చిన వెంబడే మేము ఒక టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టి ఆ ఒక జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలను కూడా మొదలు పెడతాము. కాబట్టి ఇక్కడ అంతలోపట ఇక్కడ దర్శనాలు యథావిధిగా భక్తులకు కల్పించడం జరుగుతుంది. ఆ ఒక్క పనులు అయ్యే వరకు, ఇక్కడ టెండర్ ప్రాసెస్ అయ్యేంత వరకు. కాబట్టి ఈ పనులన్నీ అయిన తర్వాత అర్చక బృందంతో మరి ఒక్కసారి మేము చర్చించి ఇప్పటి నుంచి మనం భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శన సదుపాయాలు కల్పించాలని చెప్పి సుముహూర్తము నిర్ణయించిన తర్వాత ఆ సుముహూర్తాన్ని శృంగేరి పీఠాధిపతి వారికి కూడా అవసరమైతే వారికి కూడా తెలియచేసి వారి యొక్క అనుమతి పొందిన తర్వాత మాత్రమే అక్కడ భీమేశ్వర ఆలయంలో భక్తులకి దర్శన సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. అలాగే అక్కడ భక్తులకు దర్శన సదుపాయాలు కల్పించిన సమయంలో రాజరాజేశ్వర స్వామివారికి ఏకాంతంగా అర్చకులు మాత్రమే వెళ్ళి స్వామివారికి నిత్య కైంకర్యములు అన్నీ కూడా ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో అలాగే జరగడానికి కూడా మేము అర్చక బృందం వారు ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క కొద్ది కాలం అనేది ఇన్కన్వెంట్ ఉంటుంది భక్తులకి. ఆ ఇన్కన్వెంట్ కొద్ది కాలం భరిస్తే మరి ఒక 1000 సంవత్సరాల వరకు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే తరాలకు కూడా మనం ఒక మంచి ఆలయాన్ని నిర్మించిన వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్క నగర పౌరులే కానీ, భక్తులే కానీ అందరూ కూడా ఈ యొక్క విషయంలో దేవస్థానానికి పరిపాలన విభాగానికి సహకరించి ఈ యొక్క మంచి ఆలయం నిర్మించుకోవడానికి మాకు అన్ని విధాల తోడ్పాటు గావించాలని చెప్పి కూడా పేరున నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. జూన్ 14 అనేది మొదలు మేము టెంటేటివ్గా అనుకున్నాము. బట్ ఇంకా అక్కడ భీమేశ్వర ఆలయంలో ఇంకా పనులు ఏవి కూడా గ్రౌండ్ అవ్వలేదు. మేము తనకి చేయాల్సిన పనులు ఆ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కూడా టెండర్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎప్పుడు పనులు మొదలు పెడతారని నిర్ణయం జరిగిన తర్వాత అప్పుడు అర్చక బృందంతో మేము కూర్చొని ఒక సుముహూర్తం నిర్ణయిస్తాం. ఎందుకంటే మనకి వచ్చేది జ్యేష్ఠ మాసం, తర్వాత ఆషాఢ మాసం ఉంది కాబట్టి అప్పుడు మంచి రోజులు ఉండవని చెప్పి అర్చకులు అంటున్నారు. కాబట్టి ఆ మాసాలు వెళ్ళిన తర్వాత ఏ రోజు బాగుంటుందో అర్చకులతో మాట్లాడిన తర్వాత వారు సుముహూర్తం నిర్ణయించిన తర్వాత ఆ ముహూర్తాన్ని అవసరమైతే శృంగేరి పీఠాధిపతి వారికి కూడా విన్నవించి వారి యొక్క అనుమతి పొందిన తర్వాత మాత్రమే భీమేశ్వర ఆలయానికి దర్శనాలు షిఫ్ట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు. సార్, ఇప్పుడు జూన్ 15 అనేది మామూలు మాటనేనా లేకపోతే భక్తులు అలా ఇబ్బంది బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు? జూన్ 15 అనేది అది టెంటేటివ్గా అన్నదే కానీ అది ఇంకా పోస్ట్పోన్ అయ్యే అవకాశం పోస్ట్పోన్ అవుతుందని చెప్పి తెలియజేస్తారు. సార్, ఇప్పుడు రాజన్న పూజలు భీమనకి ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు. దాని మీద ఇందాకే మా ఉప ప్రధాన అర్చక గారు, మా ప్రధాన అర్చక గారు మీకు స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవ విగ్రహం తీసుకెళ్ళి భీమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించి అక్కడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టాపన జరిగిన తర్వాత మాత్రమే ఈ యొక్క భక్తులకి కోడి మొక్కు కానీ, అన్నపూజ కానీ, అభిషేకాలు కానీ, మిగతా అన్ని రకాల కైంకర్యంలో ఏదైతే భక్తులు ఇక్కడ జరిపించుకుంటున్నారో ఆ ఒక్క సేవలు కూడా అక్కడ జరిపించడం జరుగుతుంది రాజరాజేశ్వర స్వామి వారికి. సరే, మీరు అన్నది
ఈ 35 ఎకరాల్లో ఏం నిర్మాణాలు వస్తాయి అనేది ఇంకా ఆర్కిటెక్ట్ వారు డిజైన్స్ వేయడం జరుగుతున్నది. ఇంకా వారు డిజైన్స్ ఫైనల్ అయిన తర్వాత ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత దాని మీద మనకు ఫుల్ క్లారిటీ వస్తుందని తెలియదు. అది ప్లాన్స్, ఎస్టిమేట్స్, ఆర్కిటెక్ట్, ఆర్ఎండ్బి ఈ వర్క్స్ అన్నీ కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు టెండర్ పిలుస్తారు. వాళ్ళే టెక్నికల్ అప్రూవల్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్ని తీసుకున్న తర్వాత ఎంతవరకు పనులు చేస్తారు, ఏ పనులు చేస్తారని చెప్పి కూడా మీకు త్వరలోనే తెలియపరచండి.